హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా యాక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్. ఓకే, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్కి అలానే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది కదా, అటవీ సంరక్షణ చట్టం 1980, దానికి కొన్ని సవరణలు తీసుకొస్తూ ప్రభుత్వము బిల్ తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది. బట్ దీనిపైన చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఎందుకు అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఓకే, సరే, ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఇది మరి జనరల్ స్టడీస్ పేపర్ 3లో కన్జర్వేషన్ అంటే సంరక్షణ అనే టాపిక్ సంబంధించింది అనమాట. ఓకే, సరే, బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫస్ట్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది. అలానే బ్యాక్గ్రౌండ్స్, మన భారతదేశంలో అటవీ చట్టాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి. దాని తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అటవీ సంరక్షణ చట్టం 1980 యొక్క ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చింది, మరి అమెండ్మెంట్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్, ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంది, మరి దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంది, అలానే దీనిపైన ఉన్నటువంటి నెగిటివ్ ఏంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లాస్ట్లో మనము మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ రూల్స్ సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూడడానికి మనకి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా మనం మాట్లాడతాం. ఓకే, సరే, ఫస్ట్ ఎందుకు వార్తల్లో ఉంది, ఎందుకంటే ఒక ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్, పర్యావరణానికి సంబంధించి మీకు 3 ప్రధానంగా గుర్తుండాలి. ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. సెకండ్ వన్ మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అంటే అటవీ రక్షణ చట్టం 1980, అటవీ రక్షణ చట్టం. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇది మనకి స్టాండర్డ్ అనమాట. ఓకే, 1972లోనే ప్రపంచవ్యాప్తంగా మనకి స్టాక్హోమ్ సమావేశం కూడా జరిగింది, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ కూడా అప్పుడే జరిగింది మనకి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఏదైతే ఉందో దీనికి అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాం. దీనిపైన కొన్ని రకాలైనటువంటి క్రిటిసిజమ్స్, ఓకే, అలానే కొన్ని రకాలైనటువంటి పాజిటివ్స్. క్రిటిసిజమ్స్ అండ్ పాజిటివ్స్ రెండు కూడా ఉన్నాయి, అవి ఎంతో చూద్దాం. అలానే దాంతోపాటు ఇంక మనము మరి ఫారెస్ట్ అంటున్నాం కాబట్టి వివిధ రకాలైనటువంటి ఫారెస్ట్స్ దాంతోపాటు వాటి యొక్క రకాలు, మనకి రిజర్వ్ ఫారెస్ట్ అని, అలానే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని, ఓపెన్ ఫారెస్ట్ అని, వివిధ అడవులు ఉంటాయి కదా, వాటి యొక్క రకాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023, దీన్ని లోక్సభలో పాస్ చేయడం జరిగింది జస్ట్ 20 నిమిషాలలోనే. ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే దీనిపైన డీటెయిల్ డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఈ బిల్లు పాస్ అయ్యి ఇది యాక్ట్ లాగా వస్తే కనుక ఈ యొక్క అటవీ భూములు వేరే అవసరాల కోసం ఈజీగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, అంటే పర్యావరణానికి ఇది ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒక వాదన. మరి ప్రభుత్వం ప్రకారం ఈ అమెండ్మెంట్స్ ప్రధానంగా దీన్ని ఎంఫసైజ్ చేస్తున్నాయి, అంటే దేనిపైన దృష్టి పెడుతున్నాయి. ఒకటి, మన భారతదేశంలో అటవీ సంపదను పెంచడం, దాని ద్వారా కార్బన్ సింక్ అంటే పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేలా, ఎందుకంటే చెట్లు పెరుగుతూ ఆబ్వియస్గా కార్బన్ డైఆక్సైడ్ అనేవి తగ్గుతుంది ఎన్విరాన్మెంట్లో, దాన్ని మనం కార్బన్ సింక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించగలిగేదాన్ని మనం కార్బన్ సింక్ అంటాం. మరి పర్యావరణంలోకి కార్బన్ రిలీజ్ చేసేదాన్ని మనం కార్బన్ సోర్స్ అంటాం. ఓకే, దాంతోపాటు దీనివల్ల ఇంకా ఈ బిల్లు ఏం దృష్టి సారిస్తుంది, అటవీ చుట్టూ ఎవరైతే కనుక అటవీ పైన ఆధారపడుతున్నారో వాళ్ళ యొక్క పరిరక్షణ కోసం. దాంతోపాటు మనకి రైల్వేస్ దగ్గర, బార్డర్కి దగ్గర మనం ఏదైనా రోడ్స్ వేయాలంటే ఈ రోజులు ఫారెస్ట్ క్లియరెన్స్ చాలా లేట్ అవుతుండే, ఇప్పుడు అట్లాంటిది లేకుండా మనకి నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బిల్లు చాలా ఉపయోగపడబోతుందని అన్నట్టుగా ప్రభుత్వం దీని గురించి చెప్తూ వస్తుంది. ఓవర్వ్యూ, మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ ఫస్ట్ యాక్ట్ 1980 దీనికి ప్రధానంగా దేన్ని డీల్ చేస్తుందంటే, అంటే ఫారెస్ట్ మన భారతదేశంలోనే అటవీ భూమి అనేది అటవీయేతర అవసరాల కోసం ఉపయోగించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. అలానే దానికి సంబంధించి కాంపెన్సేషన్ కూడా మనం దాన్ని వేరే చోట్ల చెట్టు పెంచాల్సి ఉంటుంది. మీకు ఐడియా ఉందనుకుంటా, క్యాంపా నిధులు అని చెప్పేసి మీకు ఐడియా ఉంటే కనుక దీన్ని ఎక్స్పాండ్ చేయండి, క్యాంపా అనేటువంటి పదాన్ని ఎక్స్పాండ్ చేయండి, విస్తరించండి. ఓకే, దాంతోపాటు లోకల్
లోకల్ స్థానిక ఉండేటువంటి ప్రజల యొక్క అనుమతి కావాల్సి ఉంటుంది. దాంతోపాటు సెంటర్ కొన్ని సందర్భాలలో ఇలా అటవీ భూమిని వేరే అవసరాల కోసం మార్చే సందర్భంలో అనుమతులు నిరాకరించవచ్చు కూడా. కొన్నిసార్లు మనం వింటుంటాం ఎన్జిటి కానీ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు కొన్ని ప్రాజెక్టులకు అని చెప్పేసి. సో ఇది ప్రధానంగా మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 1980 ఏం చేద్దామని తీసుకొచ్చారు. దానికన్నా ముందు ఏముంటుండే మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. దీని ప్రకారం ఏంటంటే మనకి స్టేట్ ఫారెస్ట్ అంటే ఏదైనా ఒక ల్యాండ్ని ఫారెస్ట్ అనేవారు నోటిఫికేషన్ ఇవ్వాలి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది రిజర్వ్ ఫారెస్టా లేదా ప్రొటెక్టెడ్ ఫారెస్టా అని చెప్పేసి దేని ప్రకారము ఈ యొక్క యాక్ట్ ప్రకారం. అలానే మనకి స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మీకు ఐడియా ఉంది స్టూడెంట్స్. మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి పార్లమెంట్లో, 24 ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చెప్పారు, ఫారెస్ట్ పైన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ అగ్రికల్చర్ వల్ల కానీ అలానే మనకి ఫారెస్ట్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్కి డిమాండ్ వల్ల కానీ. కాబట్టి మనం ఫారెస్ట్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఈజీగా దోచుకోబడే అవకాశం ఉంది కాబట్టి పరిరక్షించుకోవాలి అని ఈ కాంటెక్స్ట్లో అమెండ్మెంట్స్ కావాలని సజెస్ట్ చేశారు. మరి మనం అడవుల గురించి చదువుతున్నాం కాబట్టి ఓవరాల్గా మనకి ఫారెస్ట్ క్లాసిఫికేషన్ని వాటికి ఉన్నటువంటి రక్షణను బట్టి మనం ప్రధానంగా 3 విధాలుగా డివైడ్ చేయవచ్చు. మనకి రిజర్వ్ ఫారెస్ట్ అని, అలానే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని, ఓపెన్ ఫారెస్ట్ అని. రిజర్వ్ ఫారెస్ట్ ఏంటంటే ఇవి చాలా అతి ఎక్కువగా ప్రొటెక్షన్ కలిగి ఉండేవి రిజర్వ్ ఫారెస్ట్. ఈవెన్ ఇందులో లైక్ హంటింగ్ కానీ ఇలాంటివి కూడా అలో చేయరు స్టూడెంట్స్. లోకల్ పీపుల్ ప్రొహిబిటెడ్ అన్లెస్ అంటిల్ మన ఎక్స్ట్రాడినరీగా ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తే తప్ప. ఇవి చాలా మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఫారెస్ట్. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇందులో మనకి హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ లోకల్ కమ్యూనిటీ వీళ్ళ హంటింగ్ కానీ గ్రేజింగ్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. అలానే ఒక ప్రాంతాన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనే ప్రభుత్వంని ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి చెట్లు, ట్రీస్, టింబర్, కలప, ఫ్రూట్స్ వీటన్నింటిపైన కూడా ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి అన్నమాట ఆ యొక్క ప్రొటెక్టెడ్ ఫారెస్ట్కి సంబంధించి. విలేజ్ ఫారెస్ట్ ఇది కంప్లీట్గా విలేజ్ కంట్రోల్లో ఉండేటటువంటి ఫారెస్ట్ స్టూడెంట్స్. ఇది కూడా మనకి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. మరి వీటి యొక్క ప్రొటెక్షన్ ప్రకారం మీరు చూసినట్టయితే కనుక రిజర్వ్ ఫారెస్ట్కి ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ అతి తక్కువ ప్రొటెక్షన్ ఉండేది మనకి విలేజ్ ఫారెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి మనకి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్. మరి బిల్లును అపోజ్ చేస్తున్న వాళ్ళకి కౌంటర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి స్టాండ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఈ బిల్లుని ఎందుకు తీసుకొచ్చినామంటే ట్రీ కవర్ అంటే హార్టికల్చర్ని ఇలాంటివి కూడా మనం ఫారెస్ట్లోకి తేవడం వల్ల మేము ట్రీ కవర్ని పెంచాలనుకుంటున్నాం. అలానే ఎన్ని రోజుల వరకు కూడా కొన్ని చట్టంలో కొన్ని క్లారిటీ లేకుండా ఉండేదన్నమాట. అంటే ఫారెస్ట్ యాక్ట్ ఎక్కడ అప్లై అవుతుంది ఎక్కడ అప్లై కాదు అట్లాంటి అంబిగ్విటీని మేము తీసేసాము అని చెప్పేసి. అలానే కొన్నింటిని ఎగ్జామ్ట్ ఇవ్వడం, కొన్ని ఏరియాస్ని ఫారెస్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం. నేను మీకు ఇందాక చెప్పాను కదా లైక్ ప్లాంటేషన్ కల్టివేషన్ కానీ అలానే బార్డర్ ఏరియాలో మనం ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల అవి డిలే కాకుండా తొందరగా అవకాశం ఉందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన. మరి ఇందులో ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ యొక్క రోల్ ఏంది? అసలు ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీని మనం ఎప్పుడు ఏర్పాటు చేసినాం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ అవసరాల కోసం వాడితే కనుక అది వాడడం అవసరమా లేదా అని స్టడీ చేసేది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. ఒకసారి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారన్నమాట. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనేది స్టాచ్యూటరీ బాడీ. ఎందుకు? ఎప్పుడైనా సరే ఒక చట్టం చేతి ఏర్పాటు చేయబడితే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటారు. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయబడింది ఏ చట్టం ద్వారా? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ద్వారా. కాబట్టి జనరల్గా ఎప్పుడైతే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫారెస్ట్ ల్యాండ్ నాన్ ఫారెస్ట్ అవసరాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ అనుకోండి, ఇండస్ట్రియల్ అనుకోండి, లేదా టౌన్ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అనుకోండి, అట్లా బదలాయించినప్పుడు వీళ్ళు స్టడీ చేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం ఫర్దర్గా యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కీ ఫీచర్స్. మరి ఇప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఎంతో చూద్దాం. నెంబర్ 1, అసలు ఈ బిల్లు ప్రకారము మనకి 2 రకాలైనటువంటి ఫారెస్ట్ ఇందులో కవర్ అవుతాయి. ఒకటి ఫస్ట్ కేటగిరీ ఏదైతే కనుక ఫారెస్ట్గా డిక్లేర్ అయిందో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారము అవన్నీ కూడా ఇప్పుడు ఫారెస్టే. అలానే ఏదైతే కనుక ఫారెస్ట్గా డిక్లేర్ అవ్వలేదు 1927 చట్టం ప్రకారం, అయినప్పటికీ అదొకవేళ ఫారెస్ట్గా నోటిఫై చేశారనుకోండి, దాన్ని
ఎప్పుడు 1980 తర్వాత, అంటే 1927 చట్టంలో లేదు. 1980 1980 తర్వాత ఒకవేళ దాన్ని ఫారెస్ట్గా నోటిఫై చేసినట్టయితే అది కూడా ఫారెస్ట్లోకి వస్తుంది. 1980 కన్నా ముందు ఫారెస్ట్గా నోటిఫై చేయకపోయి ఉంటే కనుక అది ఈ యొక్క చట్టం 1927 చట్టంలో లేకపోయి ఉంటే కనుక అప్పుడు అది ఫారెస్ట్ పరిధిలోకి రాదు. ఎగ్జంప్టెడ్ కేటగిరీ. మరి ఏవి ఫారెస్ట్ పరిధిలోకి ఎగ్జంప్షన్ చేయడం జరిగింది? లైక్ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, రైల్వే లైన్ కానీ, పబ్లిక్ రోడ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఫారెస్ట్ అనే కేటగిరీ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకు? రేపు డబులింగ్ చేయాలన్నా, ఇంకో ట్రైన్ ట్రాక్ వేయాలన్నా, లేదా రోడ్డును ఎక్స్టెండ్ చేయాలన్నా అది ఫారెస్ట్ పరిధిలోకి రావడం వల్ల క్లియరెన్స్ రిలేటివ్ మనకి ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదన. రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్ని వేరే అవసరాలకు వాడాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పాను. అలానే ఫారెస్ట్లో కొన్ని యాక్టివిటీస్ని కూడా పర్మిట్ చేయడం జరిగింది. లైక్ జూని, సఫారీని, అలానే ఎకో టూరిజం ఫెసిలిటీస్ని, సిల్వికల్చర్ ఆపరేషన్, ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్లో ప్రమోట్ చేయడం జరిగింది. వీటి వల్ల కూడా మనకు బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కొంతమంది యొక్క వాళ్ళ యొక్క వాదన అన్నమాట. అది కూడా చూద్దాం మనం. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు మేము చేసే అన్ని విషయాల వల్ల నేను మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను, ట్రీ కవర్ పెరుగుతుంది, కార్బన్ సింక్ పెరుగుతుంది. దానివల్ల మన 2070 కల్లా నెట్ జీరో లెవెల్కి చేరుకుంటామని చెప్పాము కదా. ఎప్పుడు మనకి COP26 గ్లాస్గో సమావేశాల్లో మన ప్రధానిగా చెప్పారు కదా. సో ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ పాజిటివ్స్ ఉన్నాయని అంటున్నారు. మరి మెయిన్ కన్సర్న్ ఏంది? ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క గోదావర్మన్ కేసు, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే ఈ యొక్క ఫారెస్ట్కి ప్రస్తుతం ఉన్నటువంటి క్లాసిఫికేషన్ సరిగా లేదు, ప్రస్తుతం అడవులకు సరైనటువంటి రక్షణ లభించట్లేదు అని చెప్పేసి ఈ కేసు సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ అబ్జర్వేషన్స్ ఏవి కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయినట్టుగా కనిపించట్లేదు. సెకండ్ వన్, ఏవైతే కనుక ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్స్ ఉంటాయో, అలానే ఏవైతే కనుక హైవేలో ఉంటాయో, ఇట్లాంటి వాటినంటిని కూడా ఫారెస్ట్ కారు అని డిక్లేర్ చేయడం వల్ల అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ లెవెల్లో ఫారెస్ట్ కాదు అని దాన్ని ఈజీగా డ్యామేజ్ చేయొచ్చు ఉంటే కనుక అప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? ఈ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే నథింగ్ బట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి స్టూడెంట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వ్యతిరేకిస్తున్నాయి. అలానే ప్రతిపక్షాలు ఏముంటున్నాయంటే మామూలుగా ఇట్లాంటి విషయాల్ని ఇట్లాంటి బిల్లుని ఎవరికి పంపించాలి? స్టాండింగ్ కమిటీకి పంపించాలి. వీళ్ళు స్టాండింగ్ కమిటీకి పంపించకుండా ఎవరికి పంపించారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది ఉంటే 21 లోక్సభ, 10 రాజ్యసభ, ఆ 31లో 81 మెంబర్స్ రూలింగ్ పార్టీ. ఇంకా స్టాండింగ్ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో మనకు అర్థమైంది. దీన్ని కూడా అపోజిషన్ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. మీరు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీకి పంపాలి కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలా పంపిస్తారని చెప్పేసి. ఓకే, మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్ 2003లో తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్ 2022లో అంటే మార్చినాం. 3లో వచ్చిన తర్వాత 2022లో మార్చినాం. మెయిన్గా మార్పు ఏంటంటే అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓన్లీ ఈ యొక్క గ్రామసభ అభిప్రాయం జరిగిన తర్వాత మాత్రమే ఇన్ ప్రిన్సిపల్గా ఏమైనా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క గ్రామసభ అనుమతి లేకుండానే ఇన్ ప్రిన్సిపల్గా అంటే ప్రిలిమినరీగా ఒక ప్రాజెక్ట్కి అప్రూవ్ ఇవ్వచ్చు. ఇది బాగా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఉంటుంది స్టూడెంట్స్. సరే, మరి కంక్లూజన్ ఏంటంటే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పార్లమెంట్ యొక్క ఆమోదం పొందింది. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్ళాల్సింది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళడం జరిగింది. ఓకే, సో మరి ఇప్పుడు ఏవైతే కనుక ఈ అమెండ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ బిల్లు ద్వారా అవి ఆశించిన ఫలితాలు వచ్చి ట్రీ కవర్ని పెంచుతాయని, అలానే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి మనకు ఓవరాల్గా యొక్క ఎన్విరాన్మెంట్ని, దాంతోపాటు డెవలప్మెంట్ని అండ్ సెక్యూరిటీని వీటిని ఈ యొక్క చట్టం బ్యాలెన్స్ చేస్తుంది అని మనం చేయాలి లేదా చేస్తుందేమో ఫ్యూచర్లో అని చెప్పి మనం భావిస్తూ కంక్లూడ్ చేయొచ్చు. నిన్నటి వీడియోలో క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది, 6 రైట్స్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 ఎప్పుడు వీటిని అంటే ఆర్టికల్ 19లో ఉన్న ఫండమెంటల్ రైట్ని ఎప్పుడు మనం నిలిపివేయచ్చు? ఎప్పుడంటే ఆర్మ్డ్ రెబిలియన్. ఆర్టికల్ 19 ప్రకారము ఆర్మ్డ్ రెబిలియన్ జరిగినప్పుడు స్టూడెంట్స్. బట్ టుడేస్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ ఏందో మనం చూద్దాం. టుడేస్ క్వశ్చన్, with reference to the Forest Advisory Committee, consider the following statement.
దిస్ గివ్స్ అప్రూవల్ ఫర్ డైవర్టింగ్ ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ టు నాన్ ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. దిస్ కమిటీ విల్ ఎగ్జామైన్ వెదర్ ద యూజర్ ఏజెంట్ హ్యాస్ ప్లాన్ ఇన్ ప్లేస్ టు ఎన్ష్యూర్ దట్, అంటే ఏదైనా ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ కోసం మార్చాలన్నప్పుడు అది అంటే చాలా తక్కువ అలా మార్చడానికి ట్రై చేసే విధంగా ఏమైనా ట్రై చేసిందా లేదని కూడా చూస్తారు. అంటే సాధ్యమైనంత తక్కువగా మార్చడానికి ట్రై చేయాలన్నమాట ఫారెస్ట్ని నాన్ ఫారెస్ట్ అవసరాల కోసం వినియోగించడం. మెయిన్స్ క్వశ్చన్ ఏంది? అనలైజ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023 కీ ప్రొవిజన్స్. ఇందులో ఉన్న కీ ప్రొవిజన్స్ చెప్పి అలానే కొంతమంది కన్సర్న్స్ రేజ్ చేస్తున్నారు. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. డిస్కస్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ కమిట్మెంట్. మన భారతదేశం యొక్క ఎన్విరాన్మెంటల్ కమిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి, ఇండియా వైజ్ ఏమున్నాయి, వీటిపైన ఈ యొక్క ఫారెస్ట్ అమెండ్మెంట్ బిల్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టబోతుంది. ఇది మెయిన్స్ క్వశ్చన్. మనం వీడియో ఎండింగ్లోకి వచ్చాము కాబట్టి ఈరోజు వీడియోలో మనం బేసిక్గా డిస్కస్ చేసింది ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్. ఇందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ప్రభుత్వం మెయిన్గా దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది, అలానే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అంటే ఏంటి, ఇలాంటి విషయాలని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఏ యాక్టివిటీస్ని పర్మిట్ చేస్తున్నాం, ఏ యాక్టివిటీస్ని ఎగ్జంప్షన్ చేస్తున్నాం అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనే టాపిక్ పైన సమగ్రమైన విశ్లేషణ.